హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్. ఈరోజు మీ అందరికీ భవానీ ఐలాండ్ని చూపించబోతున్నాను. భవానీ ఐలాండ్ విజయవాడలో ఉంది ఫ్రెండ్స్. విజయవాడలో మన ఏపీ టూరిజం వారి అండర్లో ఈ భవానీ ఐలాండ్స్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే భవానీ ఐలాండ్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. కనకదుర్గమ్మ వారధి దాటిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది మీకు. ఇది ఒకటి చూసారా, ఇది స్వాగతం పలుకుతున్న ఆర్చ్ ఉంది చూసారా, దీని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి భవానీ ఐలాండ్. ఇక్కడ రైట్ సైడ్ మీకు టికెట్ ఇస్తారు. ఏపీ టూరిజం వారు ఎంట్రీ టికెట్ 10 రూపాయలు ఒక్కొక్కళ్ళకి. ఆ 10 రూపాయల టికెట్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనం బైక్ పార్కింగ్ చేసుకోవాలి. లోపల ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అవుతాం. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఈ వ్యూ అంతా మీరు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఐలాండ్లోకి వెళ్ళడానికి ఇక్కడ షిప్స్ ఉంటాయి. ఇక్కడ షిప్ ఎక్కితే ఈ 10 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వస్తే షిప్ ఎక్కడానికి ఇంకొక సెపరేట్ టికెట్ ఉంటుంది పర్ హెడ్. ఏపీ టూరిజం భవానీ ఐలాండ్ చూసారా, బోటింగ్ టికెట్ అనమాట. ఈ బోటింగ్ టికెట్ తీసుకొని మనం ఇక్కడ బోట్ ఎక్కి ఐలాండ్లోకి వెళ్తాం. ఈ వీడియో ఓన్లీ ఇక్కడ బోట్ ఎక్కే వరకు ఈ ప్రైసెస్ వరకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ నుంచి బోట్ ఎక్కి ఐలాండ్లోకి వెళ్ళిన తర్వాత ఐలాండ్లో ఏమేమి ఉన్నాయి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా మీరు తప్పకుండా మన ఛానల్ని వీక్షించే వాళ్ళందరూ కూడా చూడండి. అయితే మన ఛానల్ వీక్షించే వాళ్ళు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రత్యేకంగా కామెంట్ చేయండి. మీరు ఇంకేమైనా కొత్త వీడియోలు మేము చేయాలన్నా కూడా మీరు కామెంట్లో రాస్తే మేము అటువంటి వీడియోస్ కూడా మేము మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఇదిగోండి చూడండి, చూసారా, 120 రూపీస్ అంటే పర్ హెడ్ 120 రూపీస్ టికెట్ అనమాట. ఇద్దరం తీసుకున్నాము, బాబుకి ఫ్రీ, చిన్నపిల్లలకి 5 years లోపు వాళ్ళకి టికెట్ అవసరం లేదు. మేము ఇట్లాగ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్కి వెళ్ళగానే మీకు అంత వాటర్ సోర్స్ ఉంటుంది, అన్ని పడవలు ఉంటాయి. మీకు మనకి పడవ అనమాట. కొన్ని స్పెషల్ బోట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్యామిలీ వరకు వెళ్ళాలన్నా కూడా పర్ హెడ్ 600 ఎంత ఉంటుంది. ఆ బోట్ కూడా ఉంటుంది. మీ ముగ్గురు వెళ్ళొచ్చు సింగిల్గా. లేదు ఇలా గ్రూప్ ఆఫ్ బోట్లు వెళ్ళాలంటే పర్ హెడ్ 120 రూపీస్ అవుతుంది. మనం ఈ బోట్ ఎక్కుతాము. ఈ బోట్ ఎక్కడి నుంచి అవతల నదికి తీసుకెళ్తుంది, ఐలాండ్కి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియోస్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో, లొకేషన్ కానీ ఆ వాటర్ సోర్స్ కానీ. వాటర్ కూడా ఫ్లోటింగ్ చాలా తక్కువగానే ఉంది, హెవీగా లేదు. చక్కగా ఇలాంటి మార్చ్ టైం సీజన్లో, ఫిబ్రవరి మార్చ్ టైంలో వెళ్ళండి, బాగుంది. కానీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూస్తే మీరు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంది వ్యూ కానీ ఆ లొకేషన్ కానీ. మనం ఇక్కడ షిప్ ఎక్కి ఐలాండ్కి వెళ్తాం, అది చూడండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఐలాండ్లోకి వెళ్ళే వీడియో కూడా నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తాము, అది కూడా చూడండి. మా వీడియోస్ అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటనేది. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇదిగోండి ఫ్రెండ్స్, షిప్ ఇలాగా షిప్స్ ఉంటాయి. ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు ఇలాంటి లార్జ్ షిప్స్లో తీసుకెళ్తారు. కనీసం ఒక 70-100 మంది పట్టేటట్టు ఉంటారు. ఈ షిప్ ఎక్కుతాం. షిప్ ఎక్కిన తర్వాత మనం స్టార్ట్ అయిన తర్వాత వెళ్తాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది, మాటల్లో చెప్పకూడదు. ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను. ఎందుకంటే మేము రేపొద్దున వెళ్ళే వాళ్ళు కూడా ఈజీ అవ్వడం కోసం భవానీ ఐలాండ్కి ఎలా వెళ్ళాలనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం వీడియోస్ రూపంలో చేసి చూపిస్తున్నాం. ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నెక్స్ట్ వీడియోలో కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జాకెట్స్ ఇస్తారు, అవన్నీ ఫ్రీయే. అందరు జాకెట్స్ వేసుకొని కూర్చోవాలి, ఎవరు నుంచోకూడదు. ఎందుకంటే నుంచోవటం వల్ల బోట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. వెయిట్ అటు ఎక్కువ వెయిట్ తక్కువ అయినప్పుడు ఇది అవుతుంది. కాబట్టి అందరూ జాకెట్ వేసుకున్న తర్వాత అందరు కూర్చోండి అని వాళ్ళే చెప్తారు మనకి. అందరూ కూర్చుంటాము. కూర్చున్న తర్వాత మనం చక్కగా కెమెరాతో ఆ వ్యూస్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. బోట్ స్టార్ట్ అయింది, చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి ఒక ఐలాండ్కి వెళ్ళేటప్పుడు మన అద్భుతంగా ఉంటుంది. అంటే అద్భుతం అంటే కొత్తగా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.